హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి హరిహర వీరమల్లు సినిమా పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది జూన్ 12 అన్నప్పటి నుంచి ఆ నలుగురు దీని వెనకాల ఉన్నారు, సినిమా థియేటర్ను బంద్ చేస్తున్నారు అనే ఇష్యూ మొదలైంది. ఆ తర్వాత కొందరు బయటకు వచ్చి మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన సంగతి. అయితే ఇప్పుడు కొత్తగా వినబడుతుంది ఏంటంటే ఈ హరిహర వీరమల్లు సినిమాకి బయ్యర్స్ రావడం లేదు, ఈ సినిమాని కొనడానికి ఎవరు రావడం లేదు అంటూ ఒక వెబ్సైట్ ఒక పెద్ద ఎత్తున కథనం రాసింది. గ్యాస్ ఆంధ్ర వెబ్సైట్ పెద్ద ఎత్తున కథనం రాసింది, కొనడానికి ఎవరు రావట్లేదు, ఆ సినిమా ఇంకా రాదు అంతే సంగతులు అంటూ అనే విధంగా ఆయన మాట్లాడమే కాకుండా నిన్న చూస్తే ఈ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం బట్టి మనం చూస్తే మనకు క్లియర్గా ఒకటి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందని మేము థియేటర్లన్నింటినీ ఖాళీ చేసి పెట్టాం, జూన్ 12కి రెడీ చేసి పెట్టుకున్నాం. కానీ సడన్గా జూన్ 12న సినిమా రిలీజ్ కావట్లేదని చెప్పేసరికి ఇవాళ థియేటర్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జిబిటర్లు కానీ, అలాగే బయ్యర్స్ కానీ, అలాగే డిస్ట్రిబ్యూటర్లు కానీ మేమందరం తలలు పట్టుకొని కూర్చున్నాం. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి మళ్ళీ మీరు ఆపడం ఏంటి? ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కొంచెం గ్రాఫిక్స్ వర్క్స్ అవి ఉన్నాయని చెప్పేసి మేకర్స్ చెప్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వీళ్ళు సినిమా ఎట్లాగో పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇప్పుడు మన వైపు తప్పు లేదు, మనం థియేటర్స్ రెడీ చేసి పెట్టుకున్నాము, మీరే మీ సినిమాని పోస్ట్పోన్ చేసుకున్నారు అనే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరి వీళ్ళు ఇప్పుడు మేకర్స్ వైపే తప్పు ఉందనే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ అందకనో లేకుంటే ఆయా ఇష్యూలు ఉంటాయి, కారణాలు ఉంటాయి, అందుకోసం వాళ్ళు ఒక అడుగు వెనకడిగేశారు అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము అన్ని రెడీ చేసి పెట్టాం, మీరే రావట్లేదు అనడం ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళ మైండ్ సెట్ ఏంటో. ఇక అంతేకాకుండా మరో ప్రచారం నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి బయ్యర్స్ రావట్లేదు, ఎవరు కొనట్లేదు అంటున్నారు. అయితే ఈ సినిమా 250 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాని కొనడానికి భయపడుతున్నారు అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా బిజినెస్ ఎప్పుడో అయిపోయింది. మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా. ఈ సినిమాని రిలయన్స్ వాళ్ళు కొనేసారు, కానీ వీళ్ళు కావాలని జనాలని మిస్లీడ్ చేస్తూ ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి. టాలీవుడ్కి సంబంధించి ఏ హీరోకి లేని డిమాండ్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది. పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్లు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు ఇప్పుడున్న చాలామంది హీరోలు సీన్లో కూడా లేరు. వాళ్ళ పేర్లు మనం చెప్పి అనవసరం, కానీ సీన్లో కూడా లేరు. ఆయన ఖుషి చేస్తున్న టైం ఏంటి, తొలి ప్రేమ కానీ, అలాగే ఆయన తమ్ముడు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద హిట్లు. ఆ రోజుల్లో ఖుషి అనే సినిమా ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మీ అందరికీ తెలుసు, ఎంత రెవెన్యూ సంపాదించింది. మరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా ఆయన క్రేజ్ మళ్ళీ జల్సా వచ్చేంత వరకు కూడా ఎక్కడ కొంచెం కూడా తగ్గలేదు, పెరుక్కుంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత జల్సా తర్వాత కొన్ని సినిమాలు పోయాయి. మళ్ళీ ఆయన సినిమా గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో కూర్చోబెట్టాయి. ఆ తర్వాత కూడా సినిమాలు పోయాయి, అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. అంటే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియాలో టోటల్ ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 1, 2, 3, 4 సినిమాల వరకు ఫ్లాప్ అయితే కథం. ఆ హీరో ఇంకా కోలుకోవడం కష్టం, అతను కనుమరుగు అయిపోవడమే. ఎందుకంటే అతని మీద బడ్జెట్ పెట్టడానికి, సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్ రారు, భయపడతారు. మరి అలాంటిది పవన్ కళ్యాణ్కి వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా 11వ సినిమాకి కూడా అంతే క్రేజ్ ఉన్న ఏకైక నటుడు ఇండియాలో పవన్ కళ్యాణ్ మాత్రమే. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. అలా పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ జరగకపోవడం, బయ్యర్స్ రాకపోవడం అనే ఒక పిచ్చి మాటలు కావాలని చేస్తున్న కొన్ని వెబ్సైట్లు చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అందుకే నేను ఈ విషయం చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది బిజినెస్ అయిపోయింది, రిలయన్స్ వాళ్ళు కొనేశారు. అట్లాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తెలంగాణకు సంబంధించి నైజాం తీసేసుకున్నారు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ తీసేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించింది కేవలం కొన్ని ఇంపార్టెంట్ షాట్స్కి సంబంధించి, సీన్స్కి సంబంధించినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. కాబట్టి హరీబరీగా సినిమా రిలీజ్ చేసి ఎందుకు ఆ పేలవగా ఉండే ఆ గ్రాఫిక్స్తో సినిమాని బయటకు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళే వేలెత్తి చూపిస్తారు, గ్రాఫిక్స్ బాగాలేవు, ఏదో హరీబరీగా రిలీజ్ చేశారనే మాటలు వినబడేందుకు పర్ఫెక్ట్గా సినిమాని తీసుకొద్దామనే ఉద్దేశంతోనే ఏఎం రత్నం గారు ప్లాన్ చేసుకొని ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా సెన్సార్కి అప్లై కూడా చేసుకున్నారు. రేపో మాపో సెన్సార్కి వెళ్తుంది అనుకున్న సందర్భంలో
ఈ సినిమాలో ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఆ షార్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంతేగాని సినిమా బిజినెస్ జరగకపోవడము, అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరో సినిమాకి బిజినెస్ జరగకపోవడం అనేది నిజంగా ఇది చాలా చాలా సిల్లీగా అనిపించే మాట.